తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని వైపుల నుంచి కూడా ఉండడం చేత ఎక్కడైతే వీరు ఆదాయం ఈ వారం చేతికి అందుతుంది అని చెప్పి అనుకుంటున్నారో అటువైపు నుంచి ఆదాయం రావడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. అదేవిధంగా ధనురాశి వారిపై ఎదుటి వ్యక్తులు ఏదైతే బాధ్యతలను ఉంచారో ఆ బాధ్యతలను వీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక బంధువులతోటి చిన్న చిన్న భేదాభిప్రాయాల వలన కొంతవరకు మానసిక అశాంతికి మాత్రం లోనవుతారు. ఈ విషయం పట్ల ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క విద్యాభ్యాసానికి సంబంధించి శుభవార్తలు కూడా వీరు వింటారు. సంతానం మూలక చికాకులు సమస్యలు ఏవైతే ఉన్నాయో ధనురాశి వారికి అవి ఈ వారం క్రమేపీ తొలగుతాయి. అనారోగ్య సమస్యలు మాత్రం అధికంగా తలెత్తే అవకాశం ఉంది. కావున ధనురాశి వారు ఈ వారం అంతా కూడా ఆరోగ్యానికి కోసం కొంతవరకు సమయాన్ని వెచ్చించడం, వైద్యులను సంప్రదించడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఏదేమైనప్పటికీ కూడా ధనురాశి వారికి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉండడం చేత వారం మధ్య నుంచి కొంతవరకు చురుగ్గా ఉత్సాహంగా సమయాన్ని గడిపే ప్రయత్నం చేసి తమకు ఎదురయ్యే సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేసి విజయాలు కూడా సాధిస్తారు. ఇక ధనురాశి వారు ఈ వారం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ధనురాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ లేక రాఘవేంద్ర స్వామివారిని కానీ యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం శత్రువులపై సునాయాస విజయాన్ని సాధిస్తారు. కుటుంబ విషయానికి వస్తే ఆశించినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వారం వీరికి ఉండకపోవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి వీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మకర రాశి వారికి లభించకపోవడం వల్ల కొంతవరకు వీరు అశాంతికి కూడా లోనవుతారు. బంధువుల యొక్క కలయిక ఈ వారం మకర రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహానికి సంబంధించినటువంటి నిర్ణయం కొరకు ఎదురు చూసేవారు అనుకూలమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. అవివాహితులు ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వృత్తిరీత్యా వీరి శక్తి సామర్థ్యాలను శత్రువులు సైతం ప్రతితులు సైతం పొగడక తప్పదని చెప్పవచ్చు. అంటే వీరికున్న తెలివితేటలను వీరి ప్రత్యర్థి వర్గం వారు కూడా ఈ వారం పొగడడం వల్ల మకర రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. ఇక మకర రాశి వారు ప్రధానంగా ఈ వారం ఏ కారణము లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులతో తగాదాలకు దిగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విషయం పట్ల కొంత ఓర్పు వహించడం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేస్తున్నటువంటి పనుల్లో అత్యుత్తమమైనటువంటి విజయాలు సాధించాలి అని చెప్పేసి శాయశక్తులా ప్రయత్నిస్తారు. చిన్నాటి స్నేహితులను కలిసి పాత సంఘటనలు కొన్నింటిని గుర్తుకు తెచ్చుకుంటారు. ఎప్పటి నుంచో వీరిని మానసికంగా అశాంతికి గురి చేసినట్టు ఒక సమస్య ఏదైతే ఉందో కుంభరాశి వారికి ఆ సమస్య ఈ వారం పరిష్కారం అవడం వల్ల వీరి ఆనందానికి ఆకాశమే హద్దుగా చెప్పవచ్చు. వృత్తిరీత్యా మంచి పేరు, మంచి ఆదాయం వచ్చేటటువంటి సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఉద్యోగ వర్గాల వారి యొక్క శ్రమకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కడం వల్ల గత కొంతకాలంగా ఈ రాశి వారు ఏవైతే అశాంతిగా జీవిస్తున్నారో వారి అశాంతి దూరం అవుతుంది. చాలా ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇక గతంలో ఈ రాశి వారు ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఈ వారం వారికి కొంతవరకు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఇక శనివారం నాటి కార్యక్రమంలో విద్యార్థులకు ఎందుకు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు, కొన్ని సందర్భాల్లో ఏ గ్రహ దోషాల వల్ల చదివితే కూడా వారికి సరిగ్గా అర్థం కాదు, ఎందుకు నిద్ర అధికంగా వస్తుంది, ఇవి ఏ గ్రహాల వల్ల ఈ పరిస్థితులు ఎదురవుతాయి అన్న అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకుంటూ అదేవిధంగా వారు ఇటువంటి సమస్యలు ఎవరైతే అధికంగా ఎదుర్కొంటున్నారో అటువంటి వారు పాటించాల్సిన పరిహారాలు కూడా ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది విద్యార్థులను మనం పరిశీలన చేస్తే అంటే సమస్యలను మనం ఏంటంటే ఒక రకంగా మాట్లాడడానికి ఉండదు, పలు రకాల సమస్యలు వస్తాయి. ఒక విద్యార్థి కష్టపడి చదువుతున్నా గుర్తుండకపోవచ్చు, ఒక విద్యార్థి కష్టపడి చదవకపోయినా కేవలం ఒక అరగంట పావుగంట చదివితే కూడా చక్కగా గుర్తుండవచ్చు. మరికొంతమంది విద్యార్థులకి పుస్తకం పట్టుకోవడం అంటే బాగా చికాకు కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాలు తల్లిదండ్రులు ఎక్కువ కూడా నలిగిపోవడం అధికంగా చూస్తున్నాం. అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఏంటంటే తమ పిల్లలు చక్కగా చదువుకోవాలి, జీవితంలో మంచి స్థాయికి రావాలని చెప్పేసి నిజంగా కూడా లక్షలాది రూపాయలు అప్పుగా చేసి వాళ్ళని కాలేజీల్లో కానీ మంచి మంచి స్కూల్స్లో కానీ చేర్పించడం చూస్తున్నాం. కానీ ఈ విద్యార్థులకు ఇతర గ్రహదోషాల వల్ల కావచ్చు, టీనేజ్ వల్ల కావచ్చు, కాలమాన పరిస్థితి వల్ల ఏదైనా కూడా కావచ్చు, వారికి ఏంటంటే చదువు మీద శ్రద్ధ ఎప్పుడైతే ఉండదో లేదా కష్టపడి చదివినప్పటికీ కూడా వారికి సమయానికి గుర్తుకు ఉండదో, అంటే మతిమరుపు సమస్యలు వస్తుంటాయో అప్పుడు ఏమవుతుందంటే వారి శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. విలువైన సమయాన్ని కూడా వాళ్ళు చేజార్చుకుంటారు. అంటే ఎప్పుడైతే సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతుంటారో అప్పుడు వాళ్ళకి ఇయర్స్ టుగెదర్ వేస్ట్ అయిపోతుంటుంది చెప్పొచ్చు. అదేవిధంగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. కానీ అప్పుడు బాధపడినా కూడా ఉపయోగం ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం చక్కగా పరిహారాలు పాటించేందుకు మనకు
వీలుంటుంది. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉంటుంది అన్నటువంటి ఒక మంచి ఉద్దేశ్యంతో గత కొద్ది రోజులుగా నేను మతిమరుపు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇటువంటి వాటి గురించి, ఆత్మవిశ్వాసం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు వివరిస్తాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక కొంతమంది పిల్లల్ని పరిశీలన చేస్తే వారికి చదువు, తెలివితేటలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా వారికి ఆత్మవిశ్వాసం ఉండదని చెప్పవచ్చు. అంటే ఏమైనా సరే భయపడిపోతుంటారు. ఏదైనా ఒక పరీక్ష వస్తే భయపడిపోతుంటారు. అంతవరకు ఏమో పరీక్షలన్నీ కూడా చక్కగా సబ్జెక్ట్‌ని ప్రిపేర్ అయ్యి ఉంటారు. అందులో ఎటువంటి దోషం కానీ ఉండదు. కానీ వారికి ఏంటంటే ఆత్మవిశ్వాసం అన్నది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వారు జీవితంలో ఇబ్బందులు తెచ్చుకుంటారు. మరికొంతమందికి ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే టెన్షన్స్ విపరీతంగా వచ్చేస్తుంటాయి. ధైర్య సాహసాలు అన్నీ కూడా అంతవరకు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటాం కదా, అన్నీ కూడా వారికి తగ్గిపోతుంటాయి. ఆ టెన్షన్స్ వల్ల ఏంటంటే కొంతమందికి జ్వరము లాంటి సమస్యలు రావడం, మరికొంతమందికి అజీర్ణ వ్యాధులు రావడం, దీనివల్ల కూడా ఏమైపోతుందంటే వారు పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడం, దీనివల్ల కూడా విలువైన సమయం అంతా కూడా వృధా కావడం కూడా అధికంగా జరుగుతుంది. అంటే ఆత్మవిశ్వాసం వాళ్ళు వీడికి కాస్త తక్కువగా ఉండడం చేత సంవత్సర కాలం పాటు కష్టపడి చదివి వాళ్ళు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో, క్వార్టర్లీ ఎగ్జామ్స్ లాంటి వాటిలో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ మెయిన్ ఎగ్జామ్స్ టైంలో లేనిపోని భయాందోళనలకు వారు లోను కావడం, దీనివల్ల కూడా వారు చదువులో రాణించలేకపోవడం, పరీక్షలు సరిగ్గా రాయకపోవడం, ఆ తర్వాత ప్రధానంగా చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. ఇటువంటిది ఎందుకు కలుగుతుంది అంటే ప్రధానంగా జాతకంలో సూర్యగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారికి ఆత్మవిశ్వాసం పాళ్ళు కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారేం చేయండి, ప్రధానంగా వారి జాతక చక్రంలో ఒక్కసారి వారి సూర్యగ్రహం యొక్క స్థితిగతులను పరిశీలన చేసి సూర్యుడు వారికి యోగకారకుడా లేదా అదేవిధంగా సూర్యుడు జాతకంలో ఎటువంటి స్థానాల్లో ఉన్నాడు అన్న అంశాన్ని పరిశీలించి సూర్యగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే చక్కగా కూడా వారికి ఆత్మవిశ్వాసం క్రమేపీ పెరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఎటువంటి సమస్య ఉంది అంటే చక్కగా చదువుకుంటున్నారు, వారికి ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు, చదువు పట్ల శ్రద్ధ ఉంది, చదువుకోవాలన్న కోరిక కూడా అధికంగా ఉంది, కానీ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి భయపడిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేకపోతున్నారు, ఎక్కువ కూడా కంగారు పడుతున్నారండి, అదేవిధంగా తరచుగా ఆ ఎగ్జామ్స్ టైంలో ఏదో ఒక అనారోగ్య సమస్య వారికి వస్తుంది అని చెప్పి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారింటి ప్రధానంగా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించాలి. ఆ విద్యార్థి చేత ప్రతిరోజు కూడా సూర్య గాయత్రి మంత్రాన్ని యథాశక్తిగా పఠింపజేయాలి. అంటే తల్లిదండ్రులు సూర్య గాయత్రి మంత్రాన్ని ఆ విద్యార్థికి నేర్పించి రోజు కూడా కనీసం ఒక 9 సార్లు కానీ 11 సార్లు కానీ 27 సార్లు కానీ ఆ విద్యార్థికి ఉన్న సమయాన్ని బట్టి సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించే అలవాటు చేయాలి. అదేవిధంగా ఆదివారం పూట కొంతవరకు సూర్యగ్రహ ఆరాధన అధికంగా చేయడం, నవగ్రహాలు ఉన్నటువంటి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఈ విధంగా విద్యార్థి క్రమేపీ అలవాటు చేస్తే మాత్రం తప్పకుండా కూడా ఇటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అదేవిధంగా మనం శనివారం నాటి కార్యక్రమం చెప్పుకున్నాం, ఎవరికైతే తెలివితేటలు తక్కువగా ఉంటాయో లేకపోతే చదువు మీద శ్రద్ధ ఉండదో, పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుందని చెప్పి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటే 3 రాగి నాణాలు సంపాదించి ఆ రాగి నాణాలను ఒక ఆకుపచ్చటి దారంతో బుధవారం రోజు మెడలో ధరించాలి. అంటే రాగి నాణాలు 3 తీసుకుని వాటికి మధ్యలో హోల్స్ చేయించాలి. అటువంటి రాగి నాణాలు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని తీసుకుని బుధవారం రోజు యథాశక్తిగా గణపతి ముందు పెట్టి పూజించి ఆకుపచ్చ దారం అంటే గ్రీన్ కలర్ థ్రెడ్ అంటాం కదా, దాంట్లోని మెడలో ఆ విద్యార్థి కట్టిని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇందాక చెప్పుకున్న సమస్యలన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. దీంతో పాటుగా వారు ప్రధానంగా ఏంటంటే చదువు మీద ఆసక్తి కలగాలి, జ్ఞాపక శక్తి కావాలి, చదువుకోవాలని కోరిక పుట్టాలి, చదివింది గుర్తుండాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఈ ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం తగ్గకూడదని చెప్పి కోరుకునేవారు ఏంటంటే గణపతిని మరియు సూర్య భగవానుని ప్రతినిత్యం ఆరాధించే ఏర్పాటు చేయాలి. కనీసం గణపతి మంత్రం మనకు అందరికీ తెలిసిన మంత్రాలు చాలా ఉంటాయి కదా, ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని కనీసం ఏది వీలు కాకపోతే ఓం గం గణపతి అన్న మంత్రాన్ని, అదేవిధంగా ఇందాక చెప్పుకున్న సూర్య గాయత్రి మంత్రం ఉంది కదా దాన్ని, ఈ రెండింటిని విద్యార్థుల చేత ప్రతి నిత్యం కూడా తల్లిదండ్రులు ఒక 5-10 నిమిషాల వరకు కేటాయించి ఆ మంత్రాన్ని నేర్పించి ఆ తర్వాత వారు ప్రతిరోజు కూడా ఆ మంత్రాన్ని పారాయణం చేసేలాగానే ఏర్పాటు చేసుకుంటే ఇందాక గత 2 రోజులుగా 3 రోజులుగా మనం ఏదైతే విద్యార్థులకు ప్రధానంగా సమస్యలు చెప్పుకుంటున్నామో వాటి నుంచి క్రమేపీ కూడా వారు బయటపడతారు. సామాన్యంగా అందరికీ చెప్పేదంటే మా అబ్బాయికి సమయం ఉండట్లేదండి, ఉదయం 4ంటికి నిద్ర లేచి కాలేజీకి వెళ్ళిపోతున్నాడు. ఒకటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతో పాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోతే విద్యార్థులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు, తల్లిదండ్రుల మాటను కూడా వారు ఏమాత్రం గౌరవించరు, దీనికి ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆకస్మిక ప్రమాదాల బారిన తరచుగా పడుతున్నవారు, కుజగ్రహ దోషం వల్ల వివాహం కాని వారు ఎటువంటి పత్రాలతోటి పుష్పాలతోటి కుజగ్రహ ఆరాధన చేయాలి అన్న అంశం.